హాయ్ హలో వెల్కమ్ టు మౌని సంటారో. ఈరోజు టాపిక్ వచ్చి రాశి ఫలాలు అండ్ వీడియోలో లవ్, కెరియర్, హెల్త్ టాపిక్స్ చెప్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? కార్డ్ షఫల్ చేసుకుందాం. అందరూ బాగుండాలి, అందరికీ ఆ గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలండి. మీది ఏ రాశి, మీకు ఎంతవరకు రిజనేట్ అయింది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఏ టాపిక్స్ మీద రీడింగ్ కావాలి కూడా చెప్పండి, నేను చేస్తాను. ఓకేనా అండి? కర్కాటక రాశి వారికి లవ్లో ఎలా ఉంటుందంటే, మీ రిలేషన్లో ఎమోషనల్ మెచ్యూరిటీ చాలా అవసరం. సో అయితే మీరైనా అవ్వచ్చు లేదా మీ పార్ట్నర్ అయినా పేషెన్స్ అండ్ అండర్స్టాండింగ్తో ఉంటారు. ఈ నెలలో మీకు న్యూ ప్రపోజల్స్ లేదా లవ్ ఆఫర్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది సింగిల్గా ఉన్న వాళ్ళకి ఈ గుడ్ న్యూసెస్ వింటారు. సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు ఎంగేజ్మెంట్ జరగచ్చు లేదా మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. మీ లవ్లో స్టెబిలిటీ ఉంటుంది. మీరు కోరుకున్న కోరికలు రిలేషన్షిప్లో అవి నిజం అవుతాయి అండ్ మీ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అవుతుందండి. మీకు గతంలో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, అవి ఇంకా మీపై ఎఫెక్ట్ చూపిస్తుంది. దాన్ని మీరు కంప్లీట్గా వదిలేయాలని అనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్లో నిజం చెప్పడం వల్ల మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవుతాయి. సో మీ రిలేషన్లో ఫెయిర్గా ఉండాలి అండ్ హానెస్ట్గా చాలా అవసరం మీకు. మీ రిలేషన్షిప్లో కమిట్మెంట్ బిల్డ్ అవుతుంది. స్లోగా స్టడీగా గ్రో అవుతుంది మీ రిలేషన్ అయితే. లవ్లో సెప్టెంబర్లో కర్కాటక రాశి వారికి ఎమోషనల్ మెచ్యూరిటీ పెరుగుతుంది. సెలబ్రేషన్స్ ఉన్నాయి, ప్రపోజల్స్ రావచ్చు. పాస్ట్ రిగ్రెట్స్ వదిలేస్తే మీకు ట్రూ హ్యాపీనెస్ అయితే వస్తుంది. మీరు చేసిన హార్డ్ వర్క్కి మంచి రిజల్ట్స్ వస్తే కొంచెం స్లోగా అయినా స్ట్రాంగ్గా వస్తుంది. మీ కెరియర్లో స్పీడ్గా చేంజెస్ వస్తే సడన్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్స్ వస్తాయండి. ఫాస్ట్గా మూమెంట్ కనిపిస్తుంది మీకైతే. న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి, అంటే న్యూ జాబ్ లేదా ప్రాజెక్ట్స్ స్టార్టప్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీకు. ఈ నెలలో మీకు వర్క్ లోడ్ ఎక్కువ అనిపించవచ్చు, కానీ అది టెంపరీ మాత్రమే. కొంతమంది మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు అండ్ మీరు చేసిన పనికి మీ హార్డ్ వర్క్కి మంచి రివార్డ్ కూడా వస్తుంది మీకు. మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. మీ కెరియర్లో రికగ్నిషన్ వస్తుంది, అంటే మీ వర్క్ని అందరూ గుర్తిస్తారు అండ్ మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. కెరియర్ పరంగా అయితే కర్కాటక రాశి వారికి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, అయినా కానీ ఫైనాన్షియల్గా స్టడీగా ఉంటారు అండ్ గ్రోత్ ఉంటుంది మీకు కెరియర్లో. మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో గైడెన్స్ కూడా చెప్తాను మీకు. సరేనా అండి? ఈ నెలలో మీకు స్ట్రెస్ వల్ల కొంచెం అలసటగా అనిపించవచ్చు. సో మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలి.
ఎలోన్ టైం తీసుకోండి, మెడిటేషన్ చేయండి అండ్ సెల్ఫ్ కేర్ చాలా అవసరం మీకు మీ హెల్త్ గురించి క్లారిటీ వస్తుంది, ఒక న్యూ అప్రోచ్ తీసుకుంటారు అండ్ పాజిటివ్ లైఫ్ స్టైల్ స్టార్ట్ అవుతుంది మీకు. ఈ నెలలో మీకు హెల్త్ పరంగా ఓవరాల్ పాజిటివ్గా ఉంది, కానీ స్ట్రెస్ తగ్గించుకోవాలి, మెడిటేషన్ చేయండి అండ్ రెస్ట్ తీసుకుంటే మీకు చాలా మంచిది. ఇప్పుడు మీకు గైడెన్స్ కూడా చూద్దామండి. ఒక మేజర్ ఎండింగ్ అవుతుంది మీ లైఫ్లో, న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మీకు ట్రాన్స్ఫర్మేషన్ పేజ్. మీరు కొంచెం పేషెన్స్ చూపించాలి, లైఫ్ని న్యూ పర్స్పెక్టివ్లో చూడాలి. మీరు అనిపిస్తుందండి ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లాన్స్ స్టార్ట్ చేయాలి. మీరు మీ ఫ్యూచర్కి న్యూ డైరెక్షన్స్ చూపించాలి. అండ్ లాస్ట్ 1 కార్డ్ తీసుకుందామండి. ఇంకొక కార్డు తీసుకుందాం గైడెన్స్కి. మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి, ఆన్సర్స్ మీలోనే ఉంటాయి. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అండి. కర్కాటక రాశి వారికి గైడెన్స్ ఏంటంటే, మీ లైఫ్లో ఎండింగ్స్ ఉన్నాయి అండ్ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీకు పేషెన్స్ చాలా అవసరం అండ్ ఇన్నర్ విజ్డమ్ అంటే మీ మనసులో వచ్చే ఆలోచనలు అవసరం. అదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.